క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? ఇంకా వస్తారు సార్. రైట్. సో చూడమ్మా, వెడల్స్ రూల్. ఇప్పటికే మనం ఇదే మోడల్లో ఒక 3 రూల్స్ చేసాము. ఇది లాస్ట్ రూల్ అన్నమాట, మన సిలబస్ లో ఉన్నది. హియర్ టేకింగ్ n is equal to 6 in equation 3. ఈక్వేషన్ 3 అనేది ఏదైతే ఉందో మన దగ్గర, దాంట్లో n ప్లేస్ లో 6 ని రీప్లేస్ చేస్తున్నాను. అండ్ నెగ్లెక్టింగ్ all differences above the 6th order. 6th order ను మాత్రం మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. We get ఇంటిగ్రల్ x0 నుంచి x0 ప్లస్ 6h వరకు f of x dx ని ఈ రకంగా రాయొచ్చు. h ఇంటూ 6y0 ప్లస్ 18 డెల్టా y0 ప్లస్ 27 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 24 డెల్టా క్యూబ్ y0 ప్లస్ 123 divided by 10 into delta power 4 y0 plus 33 divided by 10 delta power 5 y0 plus finally 41 divided by 140 delta power 6 y0. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో నాకున్న కోఎఫిషియెంట్స్ ని వాటిని రీప్లేస్ చేయగలిగితే, ఓకేనా, ఇది డెల్టా y0 ప్లేస్ లో, అలాగే డెల్టా స్క్వేర్ y0 ప్లేస్ లో, అలాగే డెల్టా క్యూబ్ y0 ప్లేస్ లో, అలాగే డెల్టా పవర్ 4 y0 ప్లేస్ లో, అలాగే డెల్టా పవర్ 5 y0 ప్లేస్ లో, ఫైనల్లీ డెల్టా పవర్ 6 y0 ప్లేస్ లో నేను కోఎఫిషియెంట్ ని రీప్లేస్ చేయగలిగితే, రీప్లేసింగ్ ద కోఎఫిషియెంట్స్ మన దగ్గర ఆల్రెడీ ఉండడం జరిగింది, వాటిని రీప్లేస్ చేయగలిగితే x0 నుంచి x0 ప్లస్ 6h వరకు f of x dx వాల్యూ ఏమవుతుందంటే 3h డివైడెడ్ బై 10 ఇంటూ y0 ప్లస్ 5y1 ప్లస్ y2 ప్లస్ 6y3 ప్లస్ y4 ప్లస్ 5y5 ప్లస్ y6 అవుతుంది. అమ్మా, నేను దీన్ని మళ్ళీ ఎలాబరేట్ చేయట్లేదు, ఎందుకంటే దాంతో ఇంపార్టెంట్ ఏం కాదు, టైం వేస్ట్ చేయొద్దు. సిమిలర్లీ x0 ప్లస్ 6h నుంచి x0 ప్లస్ 12h వరకు f ఆఫ్ x dx వాల్యూ ఏమవుతుందంటే 3h బై 10. ఇక్కడ 6 పెంచుకుంటూ పోవాలి, y0 ఉంది కాబట్టి y6 ప్లస్ 5y7 ప్లస్ y8 ప్లస్ 6y9 ప్లస్ y10 ప్లస్ y5y11 ప్లస్ y12. అలాగే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే చూడమ్మా, మొత్తం x0 ప్లస్ n మైనస్ 6 ఇంటూ h నుంచి
ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 3h/10 ఇంటూ y(n-6) ప్లస్ 5y(n-5) ప్లస్ y(n-4) ప్లస్ 6y(n-3) ప్లస్ y(n-2) ప్లస్ 5n-1 ప్లస్ yn. ఓకేనా? ఇవి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాయి. ఇక్కడ మనం దీని తర్వాత ఏం చేస్తామంటే ప్రతిదాన్ని కూడా యాడ్ చేస్తాం. ఇదొకసారి నోట్ చేసుకోండి. ఎరైజ్ చేయొచ్చా? చేయొచ్చు. చూడండి, యాడింగ్ all these integrals and rearranging in an order. We have n is a multiple of 6. సో దీని ప్రకారం నేను ఇక్కడ ఈక్వేషన్ అంటే ఫార్ములా రాసుకుంటే ఎక్స్ నాట్ నుంచి ఎన్హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3h/10 ఇంటూ, ఓకేనా? ఈ ఫైనల్ గా ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండమ్మా, సరిపోతుంది. y0 ప్లస్ 5 ఇంటూ y1 ప్లస్ y5 ప్లస్ y7 ప్లస్ y11 ప్లస్ y2 ప్లస్ y4 ప్లస్ y8 ప్లస్ y10. మిగిలిన టైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 6 ఇంటూ y3 ప్లస్ y9 ప్లస్ 2y6 ప్లస్ y12. ఇది ఇంకేవి అండ్ సో ఆన్ ఉంటాయి. నేను ఇక్కడ 12 టైమ్స్ వరకు చెప్తున్నాను. ఈ 12 టైమ్స్ వరకు కూడా మీరు ఫార్ములాని బట్టి పట్టాల్సి వస్తుంది, బై హార్ట్ చేయండి. మిగిలినవన్నీ కూడా మిగిలిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ట్రెబుజాయిడల్ రూల్ కానీ, సింప్సన్ వర్న్టర్ రూల్ కానీ, అలాగే సింప్సన్ 3/8 రూల్ కానీ ఒక ఆర్డర్ ఉంటుంది ఫార్ములాస్ కి సంబంధించి. కానీ ఇక్కడ వెడల్స్ రూల్లో మాత్రం ఆ ఆర్డర్ అనేది ఉండదు. దీన్ని ఈ రకంగానే గుర్తుపెట్టుకోండి. లేదు మీరు ఓ పని చేయొచ్చు, y0 5y1 అలాగే y2 ఎలా ఉందో y2 అలా ఒక ఆర్డర్ లో కూడా రాసుకుని దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక 12 టైమ్స్ వరకు కూడా ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఒక 10 టైమ్స్ వరకు ఫార్ములాని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? ఎరైజ్ చేయొచ్చా? మా ఎరైజ్ చేయొచ్చా? చెయ్యొచ్చు సార్. ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ దీన్ని సాల్వ్ చేసి ఫార్ములాని తీసుకురాలేదు, డైరెక్ట్ గా బై హార్ట్ చేయమని చెప్తున్నాను. దీనికి సంబంధించిన ప్రాబ్లం చేద్దాం చూడండి. Evaluate
the integral 0 to 5 dx divided by 4x plus 5. ఓకేనా? సో చూడండి, డివైడ్ ద ఇంటిగ్రల్. జీరో కామా 5 ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్ అంట. అమ్మ ఈ ఫార్ములా వాడు ఇవ్వలేదు కాబట్టి 5 ఈక్వల్ పార్ట్స్ తీసుకోవచ్చు, 6 ఈక్వల్ పార్ట్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 12 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను. అలాగే 10 ఈక్వల్ పార్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఫార్ములా 12 టైమ్స్ వరకు చెప్పాను కాబట్టి ఇంకోసారి ఫార్ములా రాసినట్టయితే గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ 12 పార్ట్స్ తీసుకోవడం జరిగింది. ఆఫ్ ఇట్ ఈచ్ h is equal to b minus a divided by n, that is equal to 5 minus 0 divided by 12, that is equal to 5 by 12. దీన్ని ఇంకా సాల్వ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఓకేనా? ద వాల్యూస్ ఆఫ్ y is equal to 1 divided by 4x plus 5 are given by x. y is equal to 1 divided by 4x plus 5. ఇక్కడ x వాల్యూ వచ్చేసరికి 0 తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సాల్వ్ చేయలేదు కాబట్టి 5 by 12 ని నేను ఏం చేయాలంటే 0కి 5 by 12 కలిపి 5 by 12 రాస్తున్నాను. నెక్స్ట్ 10 by 12, తర్వాత 15 by 12, తర్వాత 20 by 12, నెక్స్ట్ 25 by 12, 30 by 12, 35 by 12, 40 by 12, okay, 45 by 12, 50 by 12, 55 by 12, 60 by 12. చూడండి, ఇప్పుడు 0 నుంచి లోయర్ లిమిట్ 0 సరిపోయింది, అప్పర్ లిమిట్ 5 సరిపోయింది. నేను ఏం చేశానంటే 5 by 12 ఇంకో 5 by 12 యాడ్ చేశాను, 10 by 12. 10 by 12 ఇంకో 5 by 12 యాడ్ చేశాను, 15 by 12. 15 by 12 ఇంకో 5 by 12 యాడ్ చేశాను, 20 by 12. అలా అప్ టు 60 by 12 వచ్చేంత వరకు చూసుకున్నాను. 60 by 12 వచ్చిందంటే అప్పర్ లిమిట్ వచ్చినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 0ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే 5 by 12ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే 10 by 12ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే 0.2, 5 by 12ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.15, అలాగే 10 by 12ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.12, 15 by 12ని సబ్స్టిట్యూట్ చేస్తే 0.10, 20 by 12ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0.08, 5, అలాగే 0.075, నెక్స్ట్ 30 by 12 అయితే 0.06, 66, 0.06, 40 by 12 సబ్స్టిట్యూట్ చేస్తే 0.0545, అలాగే 45ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0.05, అలాగే 50 by 12 అయితే 0.046, 50 by 55 అంటే 0.042, నెక్స్ట్ 0.04. ఇవి. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇది y0, y1, y2, y3, y4, y5, y6, y7, y8, y9, y10, y11, y12. సో ఇప్పుడు మన దగ్గర ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ చూడమ్మా, ఏ ప్రాబ్లము కూడా దీనంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ ఒక్క ప్రాబ్లం మాత్రమే 12 క్వశ్చన్స్ వరకు తీసుకుంటాం. జనరల్ గా ఈ మెథడ్ లో ఏ ప్రాబ్లం చేసినా మీరు 6
కోషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే y0 నుంచి y6 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ నేను ఇంత పెద్ద ఫార్ములా రాయడానికి కారణం ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనే ఉద్దేశంతో. సో చూడండి, ఇంటిగ్రల్ 0 to 5 dx divided by 4x plus 5 is equal to 3h by 10 y0 plus 5 into y1 plus y5 plus y7 plus y11 plus y2 plus y4 plus y8 plus y10 plus 6 into y3 plus y9 plus 2 into y6 plus y. ఓకేనమ్మా. ఒకవేళ 10 మాత్రమే కోషన్స్ ఉంటే y0 నుంచి y10 వరకు ఉంటే ఈ y12 ని y11 ని రాయొద్దు ఫార్ములాలో. అలాగే y6 వరకు మాత్రమే ఉంటే y7 దగ్గర నుంచి ఏ టర్మ్ కూడా అందులో ఉండదు. ఓకేనా, ఒక్కటి తెలిస్తే సరిపోతుంది. ఇంత పెద్ద ఫార్ములా చెప్పింది దేనికంటే మీరు ఈ ఫార్ములాని బై హార్ట్ చేస్తే మాక్సిమం ఈ టాపిక్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయొచ్చు. ఓకే, ఎరేజ్ చేయొచ్చమ్మా పైన. ఓకే సార్. సో చూడండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 హెచ్ వాల్యూ ఏమో 5/12 డివైడెడ్ బై 10 0.2 ప్లస్ 5 into 0.15 ప్లస్ y5 వచ్చి 0.075 ప్లస్ y7 వచ్చేసరికి 0.06 ప్లస్ y11 వచ్చేసరికి 0.042 ప్లస్ y2 వాల్యూ వచ్చేసరికి 0.12 ప్లస్ y4 వాల్యూ వచ్చేసరికి 0.085 ప్లస్ y8 వాల్యూ వచ్చేసరికి 0.0545 ప్లస్ y10 వాల్యూ వచ్చేసరికి 0.046 ప్లస్ 6 into y3 వాల్యూ వచ్చేసరికి 0.10 ప్లస్ y9 వాల్యూ వచ్చేసరికి 0.05 ప్లస్ 2 into y6 వాల్యూ వచ్చేసరికి 0.066 ప్లస్ y12 వాల్యూ వచ్చేసరికి 0.04. సో వీటన్నిటిని సాల్వ్ చేసినట్టయితే 0.4023 అవుతుంది ఫైనల్ ఆన్సర్. నోట్ చేయండి, అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేయొచ్చాం. మా అరేంజ్ చేయొచ్చా? ఓకే సార్. ఓకే సార్. రైట్ చూడండి, ఇంకో ప్రాబ్లం చేయండి. Evaluate the integral 0 to 6 dx divided by 1 plus x cube. రైట్, ఒకసారి నాకు అమ్మా మీ ఎవరి దగ్గరైనా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ బేసిక్ వెర్షన్ ఉంటే దాని ఒకసారి ఫోటో తీసి నాకు వాట్సాప్ పెట్టండి.
ఎవరు వాళ్ళు ఏమైనా అడుగుతుంటే ఫిజిక్స్ వాళ్ళు రాయట్లేదు చెప్తారు, స్కూల్ వాళ్ళు చెప్తారు రాస్తారని. మీ ఎవరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే దాన్ని అర్థమైందా? సార్ క్యాషియోనే ఉంది సార్. క్యాషియోనే కొత్త ఓపెన్ ఉన్నాయి మునక్కాడలో. టైం అయిపోయిందని కొంచెం క్యాషియో పెట్టమంటారా సార్? క్యాషియోనే ఒకసారి పిక్ తీసి పెట్టండి. ఓకే సార్. మా సెండ్ చేశారా? రైట్, ఒకసారి చూడండి అమ్మా. మా వింటున్నారా? రెస్పాండ్ అవ్వండి. వింటున్నాం సార్. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు క్యాషియో ఏ రకంగా వాడాలని చెప్తున్నానో చూడండి ఒకసారి. మీరు ఈ ప్రాబ్లం అంతా చేయకుండా, అంటే చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకునే విధానం చెప్తున్నాను చూడండి. క్యాషియోలో ఇప్పుడు ఫస్ట్ బటన్ షిఫ్ట్ ఉంది కదా, షిఫ్ట్ పక్కన ఆల్ఫా అనే బటన్ ఉంటుంది. ఆల్ఫా కింద ఇంటిగ్రల్ డిఎక్స్ అని ఉంది కదా, ఆ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ని ఎంటర్ చేస్తున్నాను చూడండి. 1 డివైడెడ్ బై ముందు మీకు ఇంటిగ్రల్ డిఎక్స్ అనే సింబల్ కొట్టగానే ఇంటిగ్రల్ వచ్చి ఉంటుంది, ఒక బ్రాకెట్ ఓపెన్ అయి ఉంటుంది. ఓపెన్ అయిందమ్మా? ఓకే రైట్. ఇప్పుడు మీరు చేయవలసింది 1 డివైడెడ్ బై రైట్ 1 డివైడెడ్ బై కొట్టారు కదా, అమ్మా సార్ 1 డివైడెడ్ బై తర్వాత ఏంటి సార్? బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఏంటి సార్? బ్రాకెట్ ఓపెన్ చేయండి. 7, 8, 9 కీస్ ఏవైతే ఉన్నాయో దాని పైన ఉంటుంది చూడండి బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ చేశారా? ఇప్పుడు డినామినేటర్, ఓకే రైట్, డినామినేటర్ లో ఉన్న వాల్యూని మీరు టైప్ చేస్తున్నారు. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ క్యూబ్. 1 క్లిక్ చేయండి, ప్లస్ బటన్ నొక్కండి. ఓకేనా? అక్కడ ఎక్స్ రావాలి, వస్తుందా ఎక్స్? దానికోసం మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ పక్కనే ఆల్ఫా అని ఉంది చూడండి,
ఎస్ సార్. ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్ ని ఒక్కసారి క్లిక్ చేసి వదిలేయండి. ఇప్పుడు మీ డిస్ప్లే పైన చిన్నగా ఏ అని వస్తుంది, చిన్నగా. ఎస్ అంటే సార్. దాని అర్థం ఆల్ఫాబెట్స్ పడుతున్నాయి అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది కదా, అంటే బ్రాకెట్ ని క్లోజ్ చేస్తాం. ఆ సింబల్ ఒకసారి నొక్కగానే అక్కడ ఎక్స్ పడుతుంది చూడండి. పడింది సార్. రైట్, పడింది కదా. ఇప్పుడు క్యాప్ పడుతుంది, ఎక్స్ స్క్వేర్ పక్కనే ఉంటుంది క్యాప్. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు 3 కొట్టండి. కొట్టాం సార్. అంటే ఎక్స్ క్యూబ్ అయింది అక్కడ. ఓకేనా? Yes, ఇప్పుడు sir. మీరు ఏం చేస్తారంటే బ్రాకెట్ క్లోజ్ చేయండి. చేసాం సార్. ఓకే, ఇప్పుడు కామా సింబల్ కొట్టండి. బ్రాకెట్ ఏదైతే Yes, క్లోజ్ sir. చేశారో దాని పక్కనే ఉంటుంది కామా. ఓకేనా? కామా కొట్టారా? ఎస్ సార్. ఎస్ సార్. లోయర్ లిమిట్ ఇవ్వండి 0, కామా లోయర్ లిమిట్ 0, కామా అప్పర్ లిమిట్ 6. ఓకేనా? ప్రాబ్లం అంతా ఎంటర్ చేసిన తర్వాత కామా ఇచ్చారు, దాని తర్వాత లోయర్ లిమిట్ 0 ఇచ్చారు, కామా ఇచ్చారు, అప్పర్ లిమిట్ 6 ఇచ్చారు. 6 తర్వాత కూడా కామా ఇచ్చి మీరు ఎన్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. ఎన్ వాల్యూ 6 తీసుకుంటారా, లేదా 12 తీసుకుంటారా, 10 తీసుకుంటారా, మీ ఇష్టం. 6 తీసుకోండి ఎన్ వాల్యూ. అంటే ప్రాబ్లం అంతా ఎంటర్ చేసిన తర్వాత కామా ఇచ్చి 0, 6, 6. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ క్లోజర్ బ్రాకెట్ తో క్లోజ్ చేసేయండి. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు అక్కడ ఏ రకంగా టైప్ చేస్తారో చెప్తున్నాను. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేశారు 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బ్రాకెట్ క్లోజ్ చేశారు. ఓకే, ఆ తర్వాత మీరు కామా పెట్టారు, 0 ఇచ్చారు, కామా పెట్టారు, 6 ఇచ్చారు, కామా పెట్టారు, 6 ఇచ్చారు, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేస్తారు. అంతే కదా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు బటన్ కొట్టండి, ఆన్సర్ పక్కనే ఉంటుంది. మీ డిస్ప్లే కొంచెంసేపు ఆగిపోతుంది. 1.1953 సార్. 1.1953 సార్. 1.1953 సార్. 1953 సార్. సో మనం ఆ రకంగా ప్రాబ్లం చేయకుండానే ఆన్సర్ ని తెలుసుకోవచ్చు. మీకు వచ్చిన ఆన్సర్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది దగ్గరగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ మెథడ్ ని కూడా యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఈ క్యాలిక్యులేటర్ తో ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకేనా? ఇంటిగ్రేషన్ చేయొచ్చు, డిఫరెన్షియేషన్ చేయొచ్చు, వెక్టార్స్ చేయొచ్చు, మ్యాట్రిసెస్ చేయొచ్చు, నెక్స్ట్ క్యాలిక్యులస్ చేయొచ్చు. ఓకేనా? ప్రతిదీ ఈ క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయొచ్చు. సో మీరు ఇంకెవరైనా కొనుక్కోని వాళ్ళు ఉంటే గనక బేసిక్ మోడల్ మాత్రమే కొనుక్కోండి, అడ్వాన్స్డ్ మోడల్ వద్దు. ఓకేనా? అందరి దగ్గర ఉన్నాయా క్యాలిక్యులేటర్స్? ఉన్నాయి సార్. రైట్, మీరు ఏం చేస్తారంటే ఇదే మెథడ్ లో ఇంతకు ముందు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒకసారి వస్తున్నాయో లేదు. ఓకేనా? నెక్స్ట్ అటెండెన్స్ తీసుకోండి. అమ్మ 8 మెంబర్స్ ఉన్నారా క్లాస్ లో? ఎస్ సార్. రైట్, చూడండి ఇప్పుడు. అయ్యో అవునా?
9036 లావణ్య ఎస్ సార్. మీ రిజిస్టర్ నెంబర్ చెప్పమ్మా లావణ్య. 2026 సార్. నెక్స్ట్ అనుష. తన్ని 1009 సార్. 009. సుష్మా 9033. రాణి 2021. వనిత 2027. కీర్తి 1008. రమ్య 1018. రైట్ అమ్మా. 8 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సరేనమ్మా, క్లాస్ ఆపేస్తున్నాను ఈ రోజుతో. ఓకే సార్.